Ladies and gentlemen, you are not ready for this. మీకు తెలుసో తెలియదు, మనదైనటువంటి సనాతన ధర్మం లోపల ఆయుర్వేదము ఎప్పుడు కాదండి, దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం అనేది. ఒకప్పుడు కూడా నాడీ చూసి రోగం ఏదో చెప్పే స్థాయి నుండి జలుబుకు జ్వరానికి కూడా స్కానింగ్ చేసి కూడా వ్యాధి నిర్ధారణ చేయలేని పరిస్థితికి వచ్చి ఇంకా సైన్స్ అభివృద్ధి చెందడం ఎంత అవివేకమో చూడండి. మన యొక్క శరీరము మన చేతిలోనే ఉంది, మన ఆరోగ్యం మన చేతిలో ఉందని గుర్తుపెట్టుకోండి దయచేసి. ఏ వ్యాధికైనా మందులు 50% మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పేషెంట్కి, ప్రతి రోగికి చెప్తాం మేము, మందులు వ్యాధికి 50% పనిచేస్తాయి. మిగతా 50% ఏంటిది అంటే మనం తినే ఆహారం ఏంటిది, మనం చేసే అలవాట్లు ఏంటిది, చాలా ముఖ్యం. అందరికీ నమస్కారం అండి. ఓం నమో ధన్వంతి నారాయణాయ. శ్రీమాన్ దర్భసేనం శ్రీనివాసాచార్యుల వారు ఎండి, ఆయుర్వేద వైద్యులు. వీరు అనేక సంవత్సరాలు సమయకాంధ్రాలు ఇప్పుడు కూడా మరి ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు, వైద్యులుగా పనిచేశారు. వారిని అడిగి మనం ఆయుర్వేద విజ్ఞానంలో ఆయుర్వేద సమస్యలు, రోగాలు, చికిత్సలు, మరి రోగాల కారణాలు, సహసిద్ధంగా ఎలా వీళ్ళు ఈ ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తూ ఉంటారు అనే విషయాలు మనం వారిని అడిగి తెలుసుకున్నాం. వారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ముందుగా ఇప్పుడు ఈ ఆయుర్వేద సంబంధించిన వైద్యంలో ప్రధాన పాత్ర వహించేటువంటి మరి వాత, పిత్త, కఫాలని అంటుంటారండి. కొంచెం వాటి గురించి తెలియజేయండి. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరార్భయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం క్షీరాబ్దే రుదితం దేవం పీతవర్ణం చతుర్భుజం నమామి ధన్వంతరిం నిత్యం నానాగద విభూషణం. మొట్టమొదటిసారిగా ఆయుర్వేద పితామహుడు శ్రీ భగవాన్ ధన్వంతరికి నమస్సుమాంజలు అర్పిస్తూ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురుతుమీలకు కూడా ఒకసారి వారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ, ముఖ్యంగా ఈరోజు చాలా చాలా సంతోషకరం. బిఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్ వారు ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ ఉపయోగపడేలా వారు చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయం. నా పేరు ఇందాక వారు ఇంట్రడ్యూస్ లో చెప్పినట్టు డాక్టర్ దర్భసేనం శ్రీనివాసాచార్యులు అండి. గత 25 సంవత్సరాల నుంచి కూడా కేవలం ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఫస్ట్ విజయవాడ, తర్వాత వరంగల్, లాస్ట్కు రిటైర్మెంట్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో రిటైర్ అయ్యి ఆయుర్వేద వైద్యాన్ని దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఒకటే చెప్తుంటామండి, ఏ వైద్య విధానానికి ఉన్నటువంటి గొప్పతనము దానిదే. ఒక వైద్యము చిన్నది, ఒక వైద్యము పెద్దది, ఒక వైద్యంలో ఇది ఉంది, ఒక వైద్యంలో అది లేదు అనేటువంటివి ఉండకూడదు. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్ రావాలని మేము ఫ్యూచర్లో కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ రావాలని కోరుకుంటూనే ఉంటాం. ఇందాక వారు అన్నట్టు ఆయుర్వేద వైద్యము ప్రథమంగా ఆధారపడేది కేవలము త్రిదోష థియరీ, వాతము, పిత్తము, కఫం. ఈ మూడిటి మీదనే ఆధారపడుతుందండి. చాలా మందికి వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి, రకరకాల అపోహలు, అనుమానాలు. దీని ద్వారా కూడా వైద్యం అంటే మీకు తెలుసో తెలియదు, మనదైనటువంటి సనాతన ధర్మం లోపల ఆయుర్వేదము
ఎప్పుడు కాదండి, దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం అనేది. అందుకనే వేదము అన్నం దీన్ని. ఒక్కొక్క వేదానికి 4 వేదాలు మనకు తెలుసు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ ఆయుర్వేదం అనేది అధర్వణ వేదానికి ఉపవేదంగా చెప్తారు, కొంతమంది ఋగ్వేదానికి కూడా ఉపవేదంగా చెప్తుంటారు. అలాంటి వేదమైనటువంటి ఆయుర్వేద వైద్యంలో లేనిదేంటో చెప్పండి. ప్రతి దానికి చికిత్సా నియమాలు, చికిత్సా సూత్రాలు పొందుపరచబడ్డారు. మన ఆచార్యులు అనేటువంటి చరక, సుశ్రుత, వాగ్భటాది ఆచార్యులను బృహత్రయి అంటారు. లఘుత్రయి అని వాళ్ళు ఉంటారు: సారంగధరుడు, భావప్రకాష్ అండ్ మాధవ నిదాన్. బృహత్రయి, లఘుత్రయి. ఇది కూడా మనకు వంశ పారంపర్యంగా మనకు హైరార్కీ ఉంటుంది, వంశాను పట్టికాను ప్రతి వాళ్ళకు కూడా. అట్లాగే ఆయుర్వేదానికి కూడా ఒక వంశ చరిత్ర ఉంది. బ్రహ్మగారి దగ్గర నుంచి, దక్ష ప్రజాపతి దగ్గర నుంచి, అశ్విని కుమారుడు, ఇంద్రుడు, వారి దగ్గర నుంచి ఆత్రేయుడు, భృగు, భరద్వాజ్ మహర్షి, వాళ్ళ శిష్యుల పరంపరంగా భూలోకానికి చేరినటువంటిది ఆయుర్వేద వైద్యం. వాతపిత్తాలకు ప్రత్యేకమైన స్థానం ఎందుకు చెప్తున్నామంటే, ఆయుర్వేద వైద్యము కూడా ఎప్పుడు కూడా నాడీ పరీక్షల ద్వారానే చూస్తాము. మేమైతే స్పెషల్లీ నాడీ పరీక్షల ద్వారానే వైద్య నిదానము, వైద్యం యొక్క నిర్ధారణ చేస్తుంటాం. నాడీ వైద్యం చూసే ముందు కూడా మామూలుగా అలా చూస్తూ ఉంటాము. అందుకనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సూత్రం కూడా చెప్తాము: కరస్య అంగుష్టమూలే యా ధమని జీవసాక్షిని. జీవసాక్షిని, మనకు అదే సాక్షిభూతమైనటువంటిది నాడి. ఈ నాడి ద్వారానే అతడు వాత ప్రకృతి గలవాడా, పిత్త ప్రకృతి గలవాడా, కఫ ప్రకృతి గలవాడా తెలుస్తుంది. ఈ వాత, పిత్త, కఫ, దీన్ని నేచర్ ఆఫ్ ది బాడీ అంటుంటాము. ఆ యొక్క వాత, పిత్త, కఫముల యొక్క ప్రకృతిని బట్టే మేము చికిత్సను కూడా కంపల్సరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాము, నిర్ధారణ చేస్తుంటాము. మొత్తం కూడా అన్ని వ్యాధులు కూడా ఈ మూడిటి మీదనే ఆధారపడి ఉంటుంది. వాతము అనేది ఏంటిదంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని కదలికలకు మూలం, మూమెంట్స్ అంటాం. ఆయుర్వేదం లోపల వాత ఈజ్ ఇంపాక్ట్ ఆన్ మూమెంట్స్ ఓన్లీ. పిత్తము అంటే ఏంటంటే డైజెస్టివ్ డిజార్డర్ కి సంబంధించింది. డైజెస్టివ్ డిజార్డర్ ఏదైనా ఉందనుకోండి, డైజెషన్ ని చేస్తుంది, టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే చాలా యొక్క అగ్నికార్యకమైనటువంటివి నియమాలు ఏవైతే మనకు శరీరంలో ఉంటాయో వాటన్నిటికీ పిత్తము చేస్తుంది. అదే కఫం ఉందనుకోండి, దాన్ని బిల్డింగ్ బ్లాక్ మెటీరియల్ అంటాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానాలు ఉంటాయి. మళ్ళీ వాత స్థానం ఎక్కడ, పిత్త స్థానం ఎక్కడ, కఫ స్థానం ఎక్కడ, వీటికి కూడా నియమాలు ఉంటూ ఉంటాయి. ఇది కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ లోపలనే ఉంటుందండి. ఆయుర్వేద వైద్యం అనేది కూడా 5.5 సంవత్సరాల కోర్స్, 4.5 సంవత్సరాలు, 1 సంవత్సరము ఇంటర్న్షిప్. ఈ విధంగా ఆయుర్వేద వైద్యము మనకు తెలుసో తెలియకుండానే దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన జీవితంలో పెనవేసుకొని పోయింది ఆయుర్వేద వైద్యం. ఇందాక వారు అన్నట్టు దోషాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏదో 10 నిమిషాల్లో, పావు గంటల్లో చర్చించేది కాదు. ఎలాబొరేటివ్ స్టడీ ఉంటుంది. వాతానికి సంబంధించినటువంటి రోగాలు అసీతి వాత రోగాలు, 80 రకాల వాత వ్యాధులు ఉంటాయి. పిత్తానికి సంబంధించినటువంటి వ్యాధులు 40 ఉంటాయి. అలాగే కఫానికి సంబంధించినటువంటి వ్యాధులు 20 ఉంటాయి. అందుకనే నాడీ పరీక్ష అండి. నాడీ పరీక్ష మీరు అనుకోవచ్చు బ్యూటిఫుల్ మనకు టూల్ ఇది. మీకు తెలుసో తెలియదో, ఒకప్పుడు కూడా నాడీ చూసి రోగం ఏదో చెప్పే స్థాయి నుండి జలుబుకు, జ్వరానికి కూడా స్కానింగ్ చేసి కూడా వ్యాధి నిర్ధారణ చేయలేని పరిస్థితికి వచ్చి ఇంకా సైన్స్ అభివృద్ధి చెందిందనడం ఎంత అవివేకమో చూడండి. ఒకసారి నాడీ పరీక్షనండి, ఒకసారి గర్భిణీ స్త్రీలకు మామూలుగా షీఈ్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్, నాడీ పరీక్ష చూసే మాకు గర్భిణి అని చెప్పేవాడు. అంతటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వైద్యము ఆయుర్వేద వైద్యం. అందుకనే పితామహులను ఎప్పుడు కూడా భగవాన్ ధన్వంతరి, మీకు తెలుసో తెలియదు, వరల్డ్స్ బెస్ట్ ఫస్ట్ డాక్టర్ ఇస్ ద భగవాన్ ధన్వంతరి. ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఉత్తమమైన ప్రథమ డాక్టర్, ప్రథమ వైద్యుడు భగవాన్ ధన్వంతరి. మీకు తెలుసో తెలియదు ఇంకోటి కూడా, ఫస్ట్ బెస్ట్ సర్జన్, ప్రపంచంలోనే బెస్ట్ సర్జన్ ఎవరో తెలుసా అండి? మహర్షి సుశ్రుత భగవాన్. మీకు చాలా కంట్రీస్ లోపల కూడా, జర్మనీ కానీ, అమెరికన్ కానీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, వాళ్ళ యొక్క హాస్పిటల్స్ లోపల, వాళ్ళ యొక్క బ్లాక్స్ లోపల
వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కూడా సుశ్రుత బ్లాక్ అని పెడతారు, సుశ్రుత థియేటర్ అని పెడతారు, స్టాచ్యూస్ కూడా పెడతారండి. బెస్ట్ ఫిజిషియన్ చరక మహర్షి, ఇవన్నీ మన వాళ్ళదే కదండి, మనదే కదా. దేశీయమైనటువంటి వైద్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. అందుకనే ప్రతి ఛానల్లో కూడా వీరు చేస్తున్నటువంటి ఈ రోజు ఈ ఛానల్ చాలా ప్రాముఖ్యత. ఎక్కడో సుదూర ప్రాంతంలో, చాలా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనేది మా సంకల్పం. మా సంకల్పానికి తోడుగా వీరు కూడా బిఆర్ఆర్ ఛానల్ వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయమండి. ఎందుకంటే మనదైన దేశీయ వైద్యాన్ని మనం కాపాడకపోతే ఎట్లండి? చైనీస్ చూడండి, ఫస్ట్ దే ప్రిఫర్ చైనీస్ మెడిసిన్. అదే చాలా కంట్రీస్ కూడా ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. వై షుడ్ అట్లా? అందుకనే ఇప్పుడు ఒక్కొక్కటి వారు ఆయుర్వేదంలో మీకున్న అపోహలే కావచ్చు, అనుమానాలే కావచ్చు, రకరకాల అనుమానాలు. అయ్యో దీంట్లో కూడా ట్రీట్మెంట్ ఉందా? ఉండేదే దీంట్లోనండి ట్రీట్మెంట్. 5000 సంవత్సరాలు అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. అలోపతి వైద్యం రీసెంట్లీ ఏ సిస్టమ్ కు ఉన్న గ్రేట్నెస్ దానికి ఉంది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్, కాదనట్లే, వి హానర్ ఇట్. అందుకనే ఆయుర్వేద వైద్యాన్ని పాటించండి దయచేసి. మీరు ఈ ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా ఎపిసోడ్ లో ఒక్కొక్క వ్యాధులను చెప్తుంటాము. పాటించి హ్యాపీగా మీకు వచ్చినటువంటి చిన్న చిన్న వ్యాధులను మన ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. డాక్టర్ గారు, మీరు ఈ వాతపిత్త కఫాల గురించి చెప్పారు. అయితే ఈ వాతపిత్త కఫాలు అనేటువంటిది మనిషిలో ప్రధాన పాత్ర వహించి దానివల్ల రోగాలు వస్తుంటాయి అని చెప్పారు. దానివల్ల మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ వాతపిత్త కఫాలు కూడా వయసుని బట్టి వస్తాయని చెప్తుంటారు. మీరు చెప్పండి, ఏ వయసులో ఈ వాతపిత్త కఫాల ప్రభావం ఉంటుంది? మామూలుగా ఆయుర్వేదం లోపల ఒక బ్యూటిఫుల్ కొటేషన్ చెప్తారండి. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇచ్చపితి ఇది. ఎవరు హెల్దీ పర్సన్, ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు చెప్తుంటుంది. ఈ కొటేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా రికగ్నైజ్ చేసినటువంటి కొటేషన్. అంటే దాని అర్థం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి దోషాలు 3 అండి: వాతము, పిత్తము, కఫము. ఈ వాతము, పిత్తము, కఫానికి ఒక కొటేషన్: వయో అహోరాత్రి భుక్తానాం తే అంత మధ్య క్రమాత్. అంటే వయస్సును బట్టి ఎప్పుడు, కాలాన్ని బట్టి ఎప్పుడు, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఎప్పుడు, డే టైం ఎప్పుడు ఉంటుంది, నైట్ టైం ఎప్పుడు ఉంటుంది అనే దానికి ఒక కొటేషన్ చెప్తుంటారు ఆయుర్వేదంలో. ఉదయం లేవగానే మనకి ఎప్పుడు ఉంటుందంటే కఫం. మార్నింగ్ అవర్స్ అంతా కూడా కఫ ప్రధానంగా ఉంటుంది. కాలము అలాగే ఉంటుంది. మనుషులకు ఎవరికైనా సరే కఫ ప్రకృతి ఫస్ట్. అందుకనే లేవగానే మనం ఏం చేస్తుంటామండి, దినచర్య లోపల దంతధావనం చేస్తుంటాం. అంటే మనకు ఉన్నటువంటిది ఏదైనా సరే ఆమయుక్తమైనటువంటి దోషాన్ని నిర్హారం చేస్తూ ఉంటాము, నిర్గతం చేస్తూ ఉంటాము, బహిర్గతం చేస్తూ ఉంటాం. మధ్యాహ్నం అంతా కూడా పిత్తానికి సంబంధించినటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే ఈవినింగ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే వాతం యొక్క ప్రిడామినెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇది దోషాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అలాగే పిల్లలు అంటే వయసులో కూడా చూస్తున్నట్టయితే ఏంటంటే ఫస్ట్ పుట్టగానే పిల్లలు కూడా కొంచెం కఫ ప్రకృతి ఎక్కువగా ఉంటుంది పిల్లలకు. అందుకనే దగ్గు, జలుబు, రొంప ఆ స్టేజ్లో వస్తుంది. కొంచెం పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే డైజెస్టివ్ పవర్ పెరగడమే కాకుండా ఇప్పుడు వచ్చే డిసీజెస్ అన్నీ మీరు నమ్ముతారో లేదో, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇప్పుడు వచ్చే వ్యాధులన్నీ కూడా టైం ప్రకారం భోజనం చేయరు, నిద్ర సరిగా పోరు, ఏమాత్రం ఫిజికల్ యాక్టివిటీ చేయరు. దీస్ 3 ఫ్యాక్టర్స్, మెయిన్లీ దీస్ ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టర్స్ ఎవ్రీ పేషెంట్కి 3 చెప్తాను నేను. టైం ప్రకారం భోజనం చేయండి, 6 to 7 hours నిద్రపోండి, 1 గంట వ్యాయామం చేయండి. అందుకనే దోషాలు అప్పుడు సమానంగా ఉంటాయి. వాతము, పిత్తము, కఫము. ఇప్పుడు మనం చెప్పుకున్నాము టైం ఎప్పుడు, వయసు ఎప్పుడు కూడా. ఒక స్టేజ్లో దోషాన్ని మనం కంట్రోల్లో చేయలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కఫ ప్రకృతి ఉంది కదా అని చెప్తే మనం ఏం చేస్తామంటే కఫాన్ని వృద్ధి చేసేటువంటి ద్రవ్యాలు, కూల్ డ్రింక్స్ కానివ్వండి, కూల్ వాటర్ కానివ్వండి, చల్లటి, పుల్లటి తీసుకోవటం వల్ల కఫం వృద్ధి చెందుతుంది. దాంతో డిజార్డర్ ఏర్పడుతుంది. అందుకంటే దోషాలు సమానంగా ఉంటే ఆరోగ్యం. అంటే వాతము, పిత్తము, కఫము 3 సమాన స్థితిలో బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటే, ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటే అతడు స్వస్థుడు. ఎప్పుడైతే ఇవి వికటిస్తాయో, మనం ఎందుకు వికటిస్తున్నాయి? మనం తీసుకునే ఆహార పదార్థాలే కదా.
మన బాడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీ ఎనాటామికల్ స్ట్రక్చర్ కూడా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ మనకు కల్పించింది భగవంతుడు. బయటి నుంచి ఏ చిన్న నలుసు కంటిలో పడినా లేకుంటే బాడీలోకి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో బాడీ ఊరుకోదు, దాన్ని ఎప్పుడు బయటికి నెట్టివేయాలనే చూస్తుంది. ఇదేదో ఫారెన్ బాడీ వచ్చింది, దాన్ని ఎంత త్వరగా అయితే అంత బయటికి పంపించాలి. వామిటింగ్స్ అవుతుంటాయి, ఎందుకంటే నువ్వు తినే పదార్థాల లోపల ఏదో జరగటం వల్ల వామిటింగ్, అది వామిటింగ్ అయ్యేదాకా ఊరుకోదు బాడీ, అప్పుడు నువ్వు సమాన స్థితికి వస్తావు. దోషాలు సమాన స్థితిలో ఉండాలి. ధాతువులు అంటుంటాము, రసము, రక్తము, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర, 7 టైప్స్, వీటిని 7 టిష్యూస్ అంటుంటాం. 7 రకాల ధాతువులు, ఇవి కూడా సమాన స్థితిలో ఉండాలి. సమదోష, సమ ధాతు, సమ మలక్రియ. మలాలంటే త్రిమలాస్ అంటామండి, స్వేదము, పురీషము, మూత్రము. వీటిని మలాలు అంటే ఏంటంటే ఎక్స్క్రీటరీ, బయటికి పోయేటి. దోషాలు, ధాతువులు, మలాలు సమానంగా ఉన్నప్పుడు ఆరోగ్యమే. ఇంకోటి చెప్తారు, ప్రసన్న ఆత్మేంద్రియ మనః, అంటే శరీరం ఒక్కటే సమాన స్థితిలో ఉంటే సరిపోదు, ఆత్మ మనస్సు కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యవంతుడివి. ఇది ఇప్పటిది కాదండి, ఈ కొటేషన్ 1000 years బ్యాక్. ఇప్పుడు అంటుంటాం కదా మనం, ఇప్పుడు ఒకప్పుడు శరీరానికి వచ్చేటువంటి బాధలు ఇప్పుడు శారీరక బాధలు తగ్గిపోయినాయి, మానసిక వ్యాధులు ఎక్కువైపోయినాయి. నాట్ ఓన్లీ సైకలాజికల్, సైకోసొమాటిక్ డిజార్డర్స్ ఏర్పడ్డాయి. అందుకనే ఆయుర్వేదానికి బ్యూటిఫుల్ కొటేషన్ అండి, ఆయుష్య వేద ఇది ఆయుర్వేద, ఆయురనేన ఇది వేత్తి ఇది ఆయుర్వేద. ద సైన్స్ ఆఫ్ లైఫ్, ద సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆయుర్వేద. ఆయు అంటే లైఫ్, వేద మీన్స్ నాలెడ్జ్. యూ హ్యావ్ టు నో ఇట్, వాట్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్. అందుకనే ఆయుర్వేదానికి అంత ప్రాచుర్యం ఇస్తుంది. దోషాలను బట్టి మూవ్ కావాలి మనం. అందుకని ఆయుర్వేదం ప్రత్యేకత ఏందో తెలుసాసండి, ఇండివిజువల్ స్టడీ ఆయుర్వేదం లోపల, ఇండివిజువల్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ మా దగ్గర, నాట్ యూనివర్సల్. శరీరం ఒక తత్వాన్ని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తుంటాము, అంతే తప్ప యూనివర్సల్ ట్రీట్మెంట్ జరగదు, ఎస్పెషల్లీ నాడీ పరీక్ష. అందుకనే ఇందాక వారు అడిగారు, దోషాలు ఏ స్థితిలో ఏ వయసులో, ఇంపార్టెంట్ అది, దాన్ని బట్టి మూవ్ కావాలి మనం. ఇలా అనదు కానీ ఆయుర్వేదం ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మనం ఏదో కుదించి చెప్పుకుంటూ పోతున్నాము, ఎందుకంటే కంటెంట్ పెద్దగా ఉండొచ్చు, ప్రేక్షకులకు కొంచెం బోర్ కొట్టవచ్చు, కానీ అవగాహన ఇంపార్టెంట్. దయచేసి ప్రేక్షకులు ఆదరించండి, అభిమానించండి ఆయుర్వేద వైద్యాన్ని. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ త్రిదోషాల గురించి చెప్పారు. మరి ఈ త్రిదోషాలు వచ్చిన తర్వాత ఈ త్రిదోషాలు ఎవరిలో కూడా సమదృష్టిలో ఉండవు, సమాన స్థాయిలో ఉండవని మీరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలు కానివ్వండి, మనస్సు కానివ్వండి, తత్వాలు మారిపోతున్నాయి. అయితే మీరు ఇచ్చేటువంటి ఔషధాల ద్వారా మనం దాని సమాన స్థాయికి తీసుకురావచ్చు అంటారా? ఓకే, మంచి ప్రశ్న అండి. ఎవరికైనా ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మన యొక్క శరీరము మన చేతిలోనే ఉంది, మన ఆరోగ్యం మన చేతిలో ఉందని గుర్తుపెట్టుకోండి దయచేసి. ఏ వ్యాధికైనా మందులు 50% మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పేషెంట్కి, ప్రతి రోగికి చెప్తాం మేము, మందులు వ్యాధికి 50% పనిచేస్తాయి, మిగతా 50% ఏంటిది అంటే మనం తినే ఆహారం ఏంటిది, మనం చేసే అలవాట్లు ఏంటిది, చాలా ముఖ్యం. మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు మనం ఆచరించేటువంటి కార్యక్రమాలన్నీ దినచర్యగా చెప్తారు ఆయుర్వేదంలో. దినచర్యకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే అదొక ఎలాబొరేటివ్ స్టడీ అనుకోండి, ఒక సబ్జెక్ట్ అది. స్వస్థవృత్తం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆయుర్వేదంలో, ఎస్పెషల్లీ మన యొక్క దినచర్య, ఋతుచర్య ఎలా ఉంటుందో చెప్తుంటారు. అట్లాగే అష్టాంగ ఆయుర్వేదం అంటామండి. 8 బ్రాంచెస్ ఉంటాయి ఆయుర్వేదం లోపల. కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, తర్వాత వాజీకరణము, రసాయనము, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాంచ్. మనం అలోపతి సైడ్ లోపల ఎండి జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ అంటుంటాము, సర్జరీ అంటుంటాము, గైనిక్ ఆబ్స్టిక్స్ ఎలా ఉంటాయో ఆయుర్వేదంలో కూడా బ్రాంచెస్ అండి. కాయ చికిత్స ఇస్ నథింగ్ బట్ జనరల్ మెడిసిన్. కాయానికి సంబంధించినటువంటి చికిత్స, శరీరానికి సంబంధించినటువంటి చికిత్సను కాయ చికిత్స అంటుంటారు. శల్య సర్జరీ, శాలాఖ్య ఈఎన్టి, బాల చికిత్స పెడియాట్రిక్, కౌమార వృత్యము, ఇట్లా అన్ని పేర్లు ఉంటుంటాయి దీంట్లో కూడా. ముఖ్యంగా చెప్తున్నాను కదండి,
పరీక్షకు వచ్చేటప్పుడు కూడా మా దగ్గర నాడీ పరీక్షే కాకుండా 3 రకాల పరీక్షలు. ఫస్ట్ నాడీ పరీక్షే కాదండి, త్రివిధ పరీక్షలు ఉంటాయి. దర్శనం, స్పర్శనం, ప్రశ్నం. త్రివిధం చేత్ రుగ్న పరీక్షణం. అంటే పేషెంట్ రాగానే మేము ఏం చేస్తుంటే, అలా పేషెంట్ వస్తున్నప్పుడే దర్శనం. వీ హ్యావ్ టు సీ ద పేషెంట్. అతని యొక్క నడక ఎట్లా ఉంది, అతని ముఖ కవలికలు ఎట్లా ఉంది, స్కిన్ ఎట్లా ఉంది, దర్శనం చూస్తుంటాం. స్పర్శనం అంటే పాల్పేటింగ్, అంటే బాడీ లోపల ఎలాంటి ఏమైనా ఎన్లార్జ్మెంట్స్ ఉన్నాయా, లివర్ ఎన్లార్జ్మెంట్ ఉందా, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ ఉందా, అది స్పర్శనం. ప్రశ్న, క్వశ్చన్ చేస్తుంటాం. మీరు నమ్ముతారో నమ్మరోనండి, మా పేషెంట్ మా దగ్గరికి వస్తే నాడీ పరీక్ష చూసి అతని లక్షణాలు చెప్తాం మేము. కానీ వేరే చోట అట్లా ఉండదు. మనం పేషెంట్ చెప్తేనే అతనికి తెలుస్తాయి. పేషెంట్కి సంబంధించినటువంటి లక్షణాలు పేషెంట్కి తప్ప ఎవ్వడికి తెలియదండి, వాడు చెప్తేనే తెలుస్తుంది. అందుకనే మ్యాక్సిమం నాడీమూత్రం, మలం, జిహ్వ, శబ్దస్పర్శ, దుఃఖాకృతి అని అష్టస్థాన పరీక్షలు ఉంటాయి. నాడీ ద్వారా కానీ, మూత్రం ద్వారా కానీ, మలం ద్వారా కానీ, ఆకృతి ఎలా ఉందో, వీటన్నిటికి కూడా రకరకాల పరీక్షలు. ఇందాక వారు అన్నట్టు ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసో తెలియదు, ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది, ఆహారమే విషంగా కూడా పనిచేస్తుంది. తెలుసా? ఎప్పుడు విషంగా పనిచేస్తుందంటే అతిగా తింటే. ఏదైనా అతి సర్వత్రా వర్జయత్ అంటుంటాం కదా. మితాహారంగా ఉండాలి, హితాహారంగా ఉండాలి. మితకరిగా హితకరిగా ఉండాలి. ఆహార నియమాల లోపల కూడా వాతానికి ఏంది, పిత్తానికి ఏంది, కఫానికి ఏంది, మన యొక్క నాడీ పరీక్ష చూసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద రాస్తాము ఏవేవి తినకూడదు అని, కింద అండర్లైన్ చేస్తాం. మేము కంపల్సరీ పాటించాలి. మేము వాడే మందులు వాడతామనండి, మేము తింటామంటే కుదరదు. ఆయుర్వేదంలో ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే స్లో యాక్షన్ అండి, బట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి, కొంచెం ఓపిక ఉండాలి అంతే. ఆహార నియమాల్లో చూసుకున్నట్లేదు కూడా మన ఆహారం ఏం చెప్తారో తెలుసా అండి? షడ్రుతుల సమ్మేళనం మన ఆహారం. పంచభక్ష పరమాన్నాలు అంటారు. షడ్రుతులు తెలుసు కదండి, మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ. ఈ షడ్రుతుల సమ్మేళనము. ఆహారము స్టార్ట్ చేసే ముందు కూడా మధుర రసంతో చేయమని చెప్తుంది శాస్త్రం. అందుకనే ఆహారం మన పెద్దవాళ్ళు వడ్డించేటప్పుడు కూడా కొంచెం పాయసము లేకుంటే ఏమి లేకపోతే కొంచెం షుగర్ లాంటిదైనా వడ్డిస్తుంటారు. అంటే మధుర రసము. ఆమ్ల రసము మనకి ఏదో వస్తుంటుంది, చట్నీస్ రూపంలో కానివ్వండి, లేకుంటే లిక్విడ్ రసము, సాంబారు. కటు తిక్తాలు, కర్రీస్ ఉంటాయి. లాస్ట్కు కషాయ రసం చెప్పారు, బ్యూటిఫుల్. చూడండి, కషాయం ఈజ్ నథింగ్ బట్ బటర్ మిల్క్, మజ్జిగ. చాలా గొప్పదైనటువంటి సంస్కృతి కదండి మనది. భోజన పద్ధతి కూడా చెప్పారు కదా, షడ్రుతులతో తినమని. షడ్రసోపేతమైన భోజనం చేశామంటే అదే ఆయుర్వేదం యొక్క నియమం, ఆహార నియమాలు. ఇప్పుడు చూడండి, ప్రతి ఫంక్షన్లో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ కార్యక్రమానికి వెళ్ళండి, భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ పెడతారు. ఎంత అదంటే అది పనికిరాదు యాక్చువల్గా. భోజనానంతరం తక్రపేయం. భోజనం చేసిన తర్వాత కంపల్సరీ తక్ర సేవనము, మజ్జిగ తీసుకోమని చెప్తుంది శాస్త్రం. సరే, ఇది ఒక స్పెషల్ చాప్టర్ అనుకోండి. విరుద్ధ ఆహారస్ అనేది ఒకటి ఉంటుంది. ఏ ఆహారం దేంతో కలిపి తీసుకోవడం. ఆహారము చాలా ఇంపార్టెంట్. పిత్తకరమైనటువంటి ఆహారాలు అంటే స్పైసీ ఫుడ్. అంటే పిత్తం ఉన్నటువంటి పర్సన్స్కి మేము నాడీ పరీక్ష చేసి, బాబు నీకు పిత్త లక్షణాలు ఉన్నాయి, నువ్వు కారాలు, మసాలాలు, పులుపులు కానివ్వండి, తర్వాత బాగా స్పైసీగా ఉన్నాయి తినకూడదు. అలాగే కఫం ఉన్న వాళ్ళని అనుకోండి, చల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి, స్వీట్స్ ఎక్కువ తీసుకోకండి, నార్మల్ ఫుడ్ తీసుకోండి. వాతం ఉన్నవాళ్ళు అనుకోండి, వాతాన్ని అగ్రివేట్ చేసేటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఇలా దోషాలను బట్టి కూడా ఆహారం ఉంటుంది. చాలామంది అంటారు ఈ పచ్చాలు ఏంటి అంటే ఇంపార్టెంట్. అందుకని ఆహారం కూడా చాలా రోల్ ఉంటుంది. సాత్వికము, రాజసము, తామసము అంటుంటాం కదా. మనకు 3 గుణాలు ఉంటాయి, సత్వ, రజస్తమో గుణాలని. సాత్వికమైనటువంటి పర్సన్స్ సాత్విక ఆహారం, రాజస పర్సన్స్ రాజక, తామసిక. ఇట్లా డివైడ్ చేస్తున్నారు ఆయుర్వేదంలో. ప్రతిదీ కూడా చెప్తున్నాను కదండి, ఇది కేవలము మనుషులది కాదు, వేదం అని చెప్తున్నాం. అది పరంపర. ఇందాక చెప్పుకున్నాం ఎవరి నుంచి ఎట్లా వచ్చిందని. మనము ఆయుర్వేద వైద్యం లోపల మనము ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ 1, 2 కొన్ని లక్షలే. అంటే ఇప్పుడు డాక్టర్ గారు, మనం ఇప్పుడు మీరు ఈ యొక్క బయట కారణాల వలన ఈ దోషాలు పెరుగుతూ ఉన్నాయి.
ఏదైనా మీరు 1-2 ఔషధాలు మీరు గృహ వైద్యంలో వాటిని సమానంగా చేసుకోవడం కోసం సలహా ఇస్తారా? ఓకే. చాలా మందికి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకోండి. మనం అంటే మనకు వచ్చే వ్యాధులను 10 రకాల వ్యాధులను తగ్గించుకోవడానికి స్పెషల్గా త్రిఫలా చూర్ణం అందరికీ తెలుసు. త్రిఫలా చూర్ణం అనేది బెస్ట్ రసాయనం అని చెప్తారు ఆయుర్వేదం లోపల. హరితకి, విభీతకి, ఆమలకి, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయి, ఈ 3 యొక్క మిశ్రమంతో త్రిఫల. ఈ త్రిఫలతో ఏమవుతుందంటే వాత, పిత్త, కఫ 3టికి సంబంధించినటువంటి దోషాలు కనుక పెరిగితే త్రిఫలా చూర్ణం అనేది కూడా రామబాణంగా పనిచేస్తుందని చెప్తుంటాం. ఎలా తీసుకోవాలంటారు? ఆ త్రిఫలా చూర్ణాన్ని కూడా డోసు మామూలుగా పెద్దవాళ్ళు అడల్ట్ ఏజ్ ఉందనుకోండి, మార్నింగ్ 1 స్పూను, ఈవినింగ్ 1 స్పూను కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏజ్ని బట్టి 1/2 స్పూనా లేదా 1/2 స్పూనా. మాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. మాత్రతో పాటు అనుపానం అంటే మనం ఏదైనా టాబ్లెట్ వేసుకోగానే వెంటనే ఏదైనా వాటర్ ఏదో తీసుకుంటాం కదా, దాన్ని అనుపానం అంటాం. తేనెతో తీసుకోవాలా, గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలా, ఇలా ఆయుర్వేదంలో కూడా చెప్పబడి ఉంటాయి. అలాగే ఇంకోటి బెస్ట్ మనకు మెడిసిన్ ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది కూడా ఆయుర్వేదంలో దానికి ఒక పేరు ఉందండి. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే శ్రేష్టము, ఒక కొటేషన్. తెలుగులో పెన్నేరుగడ్డ అంటాం అశ్వగంధ. పేరు లేని వ్యాధికి అన్నాడండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంకా ముందు ఫ్యూచర్లో ఎన్ని పేర్లన్నా పెట్టుకో, ఏ వ్యాధికైనా అన్నిటికీ ఉపశమనాన్ని కలిగించేటువంటిది బెస్ట్ మెడిసిన్ అశ్వగంధ. ఈ అశ్వగంధ ప్రజెంట్ డేస్ లోపల ఇమ్యూనో మాడ్యులేటర్స్గా పనిచేస్తుంది. ఇమ్యూన్ బూస్టింగ్, వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం ఉంటుంది దీని లోపల. అందుకనే మన ఇంట్లో ఎప్పుడు కూడా త్రిఫలా చూర్ణం పెట్టుకోవాలి, అలాగే అశ్వగంధ ప్రోడక్ట్స్ పెట్టుకోవాలి. ఈ మధ్యన ఎక్కడ చూడండి అలోవెరా ప్రపంచం అయిపోయింది. ఎక్కడ చూడండి అలోవెరా. ఈ కరోనా తర్వాత కూడా సార్ కరోనా తర్వాత అందరూ కూడా విదేశీయులు కూడా ఈ అశ్వగంధ వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బూస్ట్ తెస్తుందని, నరాలు కొంచెం చిత్రమైన కూడా ఈ కరోనా వల్ల బాగా బూస్ట్ తెస్తుంది, చాలా మంది వాడుతున్నారు ఈ అశ్వగంధ. అవునండి. ఇప్పుడు మీరు అన్నట్టు మన దగ్గర ఎట్లయిపోయిందంటే మనదైనటువంటి దేశీయ వైద్యానికి మనం ప్రాచుర్యం కల్పించకపోబట్టి విదేశీయులు ఏం చేస్తున్నారో తెలుసా అండి, మన మందులను తీసుకుపోయి పేటెంట్గా తీసుకొని వాడుతున్నారండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీరు అన్నట్టు అశ్వగంధ. అదే కాకుండా వేప అందరికీ తెలుసు కదండి. దంతధావనం దేంతో చేస్తాము? వేప పూలతో చేస్తాము. ఆ వేప పుల్లలో ఉన్నటువంటి కటుతిక్త కషాయ రసాలు చిగురులో ఉన్నటువంటి బ్యాక్టీరియాను, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసి ఎప్పుడు కూడా దుర్గంధం రాకుండా కాపాడేటువంటి శక్తి వేపకు ఉంది. అందుకనే వేపకు 1000 గుణాలని చెప్తామండి, ఆషామాషికి కాదు. మనము ఎప్పుడైనా మన వైద్యాన్ని కాదు, మనదైనటువంటి సిస్టాన్ని, మనదైనటువంటి ధర్మాన్ని మనం పాటించకపోతే మిగతా వాళ్ళకి తెలుసు దీని వాల్యూ ఏంటో. త్రిఫలా చూర్ణం చెప్పారు కదా సార్ అండి, త్రిఫలా చూర్ణం మరి ఎట్లా భోజనం తీసుకోవాలా, భోజనం తర్వాత తీసుకోవాలా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలా, ఖాళీ పొట్టలో తీసుకోవాలి? మామూలుగా దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చండి. ఉదయం ఇప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, చాలా మందికి పొద్దున్న లేవగానే గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారండి. అది గ్యాస్ ఉండని లేకపోయినా అలవాటుగా మారిపోయింది. త్రిఫలా బెస్ట్ మెడిసిన్ అండి. బిఫోర్ మీరు టిఫిన్ 1 స్పూన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే అది మల్టిపుల్ చాయిస్ అని చెప్తున్నాము. త్రిఫలాకు ఉండేటువంటి గొప్పదనం అదే. మీరు త్రిఫలాన్ని తీసుకుంటే 10 గుణాలు ఉంటాయి. దాంట్లో మోషన్ ఫ్రీ అవుతుంది ఒకటి, జీర్ణశక్తిని పెంచుతుంది ఒకటి, మీకు తెలుసో తెలియదో చాలామంది హెయిర్ టానిక్, వెంట్రుక కుదుళ్లను గట్టిపరిచేటువంటి గుణము త్రిఫలా. చాలామంది హెన్నా పెట్టుకుంటారు కదా, త్రిఫలా పెట్టుకోండి, మంచి గుణాలు ఉన్నాయి దాంట్ లోపల. స్కిన్ డిజార్డర్స్కు త్రిఫలా, కంటి సమస్యలకు త్రిఫలా ఎన్ని ఉంటాయండి. అందుకనే జగచ్చేవ మనౌషధం, ప్రకృతిలో లభించేటువంటి ప్రతి మొక్క కూడా ఔషధం. అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం. అంటే మంత్రానికి పనికిరాని అక్షరాలు ఏ విధంగా లేవో అలాగే ప్రతి మొక్క కూడా ఔషధయోగ్యం అని చెప్తుంది ఆయుర్వేదం. మరి అశ్వగంధ అనేది ఎప్పుడు వాడాలంటారు? ఏదైనా సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత 1 టాబ్లెట్, మళ్ళీ ఈవినింగ్. రాత్రి దాకా ఉండాల్సిన పని లేదు, 6 అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. అది కూడా చెప్తున్నాను కదా, చాలామంది ఇప్పుడు వారు అన్నట్టు ప్రోడక్ట్స్ తెలుసు. చాలామంది టీవీల ముందు కూర్చొని కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని వింటూ వాళ్ళు చెప్పినటువంటి మొక్కలు, మూలికల గురించి వింటారు. కానీ వాటిని ఐడెంటిఫై చేయడం గొప్పదనం. గుర్తుపెట్టుకోండి, హౌ టు ఐడెంటిఫై ఇట్.
లేకపోతే మన కాంప్లికేషన్స్ వస్తాయి. ఏదైనా వాడండి, కొద్దిగా వైద్యుల సలహా తీసుకోవడంలో తప్పు లేదు. సలహా మేరకు వాడితే బెస్ట్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ నీళ్లు తీసుకోవడంలో కూడా కొంత రకరకాలుగా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయండి. ఆయుర్వేదం ప్రకారం మీరు వైద్యులు కాబట్టి ఎన్ని లీటర్లు ఎట్లా తీసుకోవాలి తెలియజేయండి. మామూలుగా ప్రతి వ్యక్తికి కూడా చెప్తూనే ఉంటాం కదండి, వాటర్ యొక్క క్వాంటిటీ ఎంత తీసుకోవాలి. తర్వాత చాలామందికి రకరకాల అపోహాలు అనదు, కానీ ఈ మధ్యలో వచ్చేటువంటి రకరకాల మాధ్యమాల చేత రకరకాలైనటువంటి చికిత్సా క్రమాలు మొదలైనాయండి. ముఖ్యంగా చూస్తున్నాం కదా, ఆయుర్వేద వైద్యాన్ని కూడా సరే చాలామంది చెప్తున్నారు, పాటిస్తున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యను తొలగించుకుంటున్నారు. వాటరు మ్యాక్సిమం 3 to 3.5 లీటర్స్ తీసుకోవాలండి ప్రతిరోజు కూడా. చాలామందికి ఒక అపోహ, భోజనం చేసేటప్పుడు కూడా నీరు ఎలా తీసుకోవాలి, భోజనం చేసిన తర్వాత గంట తర్వాత తీసుకోమని కొంతమంది అంటుంటారు. కానీ ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా అలా చెప్పలేదండి. ముహుర్ముహుర్ పానీయము సేవనము, భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో కూడా నీరు తీసుకోమనే చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల లోపల 50 సంవత్సరాలు దాటిందంటే ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది, పౌరుష గ్రంథి అంటుంటాము. వాళ్ళకి ఏమవుతుందంటే నైట్ టైం లోపల ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ జరుగుతుంది, అతిమూత్రం. దాంతో వాళ్ళు నీరు తీసుకోరు, అయ్యో రాత్రి మళ్ళీ లేవాల్సి వస్తుంది. అలా ఎప్పుడు ఉండకండి. వాటర్ అనేది కూడా మినిమం క్వాంటిటీలో తీసుకోకపోతే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఎట్లా పనిచేస్తాయండి? మెయిన్గా ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఉంటాయి బాడీ లోపల, కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి. వీటికి ఫంక్షన్ జరగాలి కదా, జరగాలంటే కొద్ది గొప్ప తీసుకోవాలి వాటర్. సర్వం ద్రవ్యం పంచభౌతికం అన్నారు. అందుకనే ప్రతీది కూడా పంచమహాభూత తత్వాలతోటి ముడిపడి ఉన్నది. చెప్తున్నా కదా, మన ఎనటామికల్ స్ట్రక్చర్ బాడీ ఎలా ఉందంటే బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అన్న ఇంతకు ముందే. పాంచభౌతికమైనటువంటి శరీరం ఇది. అంటే ప్రకృతి లోపల ఏమేమి ఉన్నాయో మన శరీరంలో అవే ఉన్నాయి, ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అండి, ఈ ఆహారం మధ్యలో తీసుకోవడం వలన పలచగా అయిపోయి జఠరసం అరగదని కొంతమంది చెప్తున్నారు. అందుకే మధ్యన తీసుకోవద్దు, చివరిని తీసుకోండి అంటారు కొంతమంది. ఇక తర్వాత నిద్ర లేవాల్సి వస్తుందని మీరు 7 వాటర్ బంద్ చేసి పడుకోండి, అప్పుడు నిద్రాభంగం కలగదు అని చెప్తున్నారు. అది చెప్తున్నా కదండి. డాక్టర్గా మీరు వైద్యులుగా ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను, మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలు మనకు తప్ప ఎవరికి తెలియదు. అందుకనే ప్రతిదీ కూడా కొన్ని బ్యాలెన్స్డ్ షీట్ మనకు పొందుపరిచారు. ఏ వైద్య విధానంలోనైనా కొన్ని సూత్రాలు పొందుపరిచినప్పుడు వాటిని పాటించాలి. 3 లీటర్లు తీసుకోవాలి కంపల్సరీ. కానీ కొంతమందికి నిషిద్ధము. ఎవరికి అంటే కిడ్నీ పేషెంట్లకు. ఇప్పుడు చాలామందికి మధ్యలో పాపం అనదు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. దాంట్లో సీరం క్రియాటిన్ లెవెల్ 1.5 నార్మల్, దానికంటే 1 పాయింట్ ఎక్కువైనా వాళ్ళకు వెంటనే అలోపతి వాళ్ళు కిడ్నీ మార్చుకోండు, ఇదేదా డయాలసిస్ అంటుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కసారి డయాలసిస్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ అదే అని వాళ్ళు బాధ. మీరు నమ్ముతారో నమ్మారో, డైలీ మినిమం ఎంత లేదన్నా 6-7 కేసెస్ మా దగ్గర కిడ్నీ పేషెంట్లు వస్తుంటారు. దీనికి ఆయుర్వేదంలో మంచి బెస్ట్ రెమెడీ ఆయుర్వేదిక్ లోపల కిడ్నీ పేషెంట్లకు పునర్నవ. బాగా గుర్తుపెట్టుకోండి, పునర్నవ అని తెలుగులో తెల్ల గల్జేరు అంటారండి. పునర్నవ తెలియని వాడు లేదు, అందుకని ఆయన పేరు బ్యూటిఫుల్ నేమ్ పునర్నవ. మళ్ళీ కొత్తగా మనకు నవత్వాన్ని మనకు పొందుపరుస్తుంది. క్రియాటిన్ లెవెల్ని తగ్గించేటువంటి ఆయుర్వేదం లోపల కూడా ఉన్నాయి. ప్రతి చెప్తున్నానండి, ప్రతిది కూడా ఆయుర్వేద వైద్యం లోపల ట్రీట్మెంట్ ఉంది. దీనికి ఉందా దానికి ఉందా అని అడగండి దయచేసి. ఎందుకంటే ఇప్పటిది కాదు వైద్యం, 5000 years బ్యాక్. మీరు చరక సుశ్రుత వాగ్భటాలు చూస్తున్నాం కదండి, చరక దాని లోపల ఎన్ని ఉంటాయో మనకు రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి, ప్రతి వ్యాధికి కూడా ఉన్నాయి. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరి అట్లనే ఈ ఒబేసిటీ కొలెస్ట్రాల్ వీటికి సంబంధించిన ఏమన్నా చిట్కాలు? ఓకే, ఎందుకంటే ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నలు మనకి ఏదంటే కామన్గా వస్తున్నాయి ఇవాళ రేపు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని డిసీజెస్కు కొన్ని రకాల ట్రీట్మెంట్లు చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ అన్నారు వాళ్ళు. కొలెస్ట్రాల్ అనేటువంటిది కూడా బాడీ లోపల కొంతవరకే మనకు పరిమితం. బాడీ ఏదైనా చెప్పుకున్నాం కదండి, బాడీలో ఏ ఆర్గాన్కి సంబంధించిన సిస్టమ్ అయినా సరే దాని కెపాసిటీ దాటిందంటే ఊరుకోదు. ఈవెన్ డైజెషనే కావచ్చు,
ఇంకా కిడ్నీకి సంబంధించి కిడ్నీ ఫిల్టరేషన్ చేయాలి కదండి, అది ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. నువ్వు కిడ్నీలు ఫెయిల్యూర్ అయినా అంటే అర్థం ఏంటిది, నువ్వు తీసుకునేటువంటి వాటర్ అది ఫిల్టర్ చేయలేకపోతుంది, అవి బాడీ లోపల డిపాజిట్ కావటం వల్ల కాళ్ళు వాపులు, కడుపు వాపు, ముఖం వాపు. కొలెస్ట్రాల్ పెరుగుతో కూడా ఏమవుతుందంటే ఈ హృదయ నాళాల్లో ఉన్నటువంటి ధమనులలో పేరుకొని పోతుంది ఆ కొలెస్ట్రాల్. దాంతో ఏంటంటే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ ఏమవుతుందంటే వాటికి ఆటంకం కలిగించి స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి రకరకాల మార్గాలు, అందుకే చెప్తున్నాను కదండి, ఇన్ ఎమర్జెన్సీ సర్వీస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అలోపతిక్ ట్రీట్మెంట్. ఎమర్జెన్సీ సర్వీస్ లోపల కంపల్సరీగా అలోపతిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. ఫ్రాక్చర్స్ ఎమర్జెన్సీ కదా, మెడికల్ సిస్టమ్కి వచ్చినప్పుడు మాత్రము ఆయుర్వేదం కంపల్సరీ. అందుకని కొలెస్ట్రాల్ కూడా బెస్ట్ రెమెడీ అంటే బెస్ట్ చికిత్స ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే కేవలము త్రికట్టు చూర్ణము. త్రికట్టు అంటే తెలుసా అండి, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఈ మూడింటిని కలిపి త్రికట్టు కాదు. సరే, అది మనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే రోజు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయో, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయో, అల్లము వెల్లుల్లి 2 చిన్న గార్లిక్, ఇప్పుడు వచ్చేటువంటి హైబ్రిడ్స్ అన్నీ కూడా చిన్న గార్లిక్, 2 చిన్న వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్క ఫ్రెష్గా కడిగి దంచేసుకొని చిన్న ఉండ మాదిరిగా చేసుకొని తినండి. ఇప్పుడు భోజనం తిన్నా పర్వాలంటారా? మామూలుగా మింగితేనే పర్లేదు. కొంతమందికి అది ఘాటుగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కొంచెం టిఫిన్ చేసేటప్పుడు దాంట్లో కలుపుకొని తినచ్చు. మీరు కంపల్సరీ చేసి చూడండి, రిజల్ట్స్ ఉంటాయి. మేము లేకుంటే మేము పేషెంట్లకు చెప్తున్నాము, రిజల్ట్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ తగ్గినాయి కాబట్టికే చెప్తున్నాము. అంటే వండినట్లు కాకుండా మెడిసిన్గా తీసుకోవాలి. ఇలా మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒకటి గమనించండి అందరికీ. ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ. బెస్ట్ చూడండి మీరు, ప్రతి ఒంటిల్లు కూడా ఒక ఔషధ భాండాగారం. మన ఒంటింట్లో లేని ఔషధాలు చెప్పండి, అన్నీ ఉన్నాయి. అల్లము, వెల్లుల్లి, పసుపు, తర్వాత పిప్పళ్ళు, శొంఠి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఏది ఇవన్నీ నువ్వు ఏం రీసెర్చ్ చేసి వాడుతున్నావు చెప్పండి? ఇప్పటి నుంచా కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా. అందుకనే ఏం చెప్తున్నా అంటే మన మహర్షులు, మన ఆచార్యులు, మన ఆయుర్వేద పితామహులు వీటినన్నిటిని కూడా ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టిండ్రు, గుర్తుపెట్టుకోండి. మనం ఒక రీ అని యాడ్ చేసి రీసెర్చ్ అని చేస్తున్నాం. కాకపోతే మళ్ళీ చెప్తున్నాము, ఆయుర్వేదిక్ లోపల ఇంకా మనము చాలా చాలా దినదిన అభివృద్ధిగా చెందుతుంది. ఎప్పుడైతే మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు కరోనా పీరియడ్లో చూడండి ఎంత ప్రాచుర్యం పొందిందో ఆయుర్వేద వైద్యం. ప్రతి ఇంట్లో కూడా కషాయాలు తయారు చేసుకొని తిన్నారండి, తాగారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సెంట్రల్ గవర్నమెంట్, బ్యూటిఫుల్. ఇలా ఆయుర్వేదం లోపల ప్రతిదానికి కూడా, ప్రతి వ్యాధికి కూడా ఇప్పుడు ఎక్కువ ఈ సీజన్స్లో అని జనరల్గా ఇప్పుడు మనుషుల జీవితాల్లో ఈ డయాబెటిక్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఈ వ్యాధులు సంబంధించిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మీ దగ్గర కూడా వస్తుంటారు. అయితే ఈ డయాబెటిక్ వాళ్ళకి కాళ్ళల్లో, నరాల్లో తిమ్మిలు రావటం, నొప్పులు రావటం, లేకపోతే డమ్ముగా అయిపోవటం, దానికి కూడా ఏమన్నా మీరు ఇంటి పరిష్కారం? చాలా మంచిదండి. ఏమవుతుందంటే కొన్ని వ్యాధులు ఇందాక చెప్పుకున్నాం, వచ్చే వ్యాధులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా చెప్తున్నాం మనం. దాంట్లో ఒకటి డయాబెటిక్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందో తెలుసా అండి, రాబోయే కాలం లోపల ఇండియా ప్రథమ స్థానం ఆక్రమిస్తుందట డయాబెటిక్. గుర్తుపెట్టుకోండి, అలా తయారైంది. కారణం ఏంటిదో తెలుసా అండి, అనొద్దు కానీ ఇప్పుడు వచ్చే పిల్లల లోపల చాలా మందికి కూడా ఇంకోటి ఏంటంటే, ఒక వ్యాధి వస్తుందంటే ఒకప్పుడు ఒక ఏజ్ ఉండేది, ఒక వయసు. మోకాలు నొప్పులు వచ్చినాయా, ఒక 60 ఏళ్ళు దాటిందంటే మోకాలు నొప్పి. కంటి చూపు కనపడట్లేదా, ఒక 60 ఏళ్ళు వచ్చినాయి. ఇట్లా ఒక ఏజ్ ఉండేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు వ్యాధులకు. అదే 10-12 ఏళ్ళ పిల్లలకండి కంటి చూపు తగ్గిపోయి భూతద్దాలు పాపం, వాడికి డయాబెటిక్ వస్తుంది, వాడికి కిడ్నీ సమస్య వస్తుంది. దానికి ఆయుర్వేదం లోపల బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఆయుర్వేదం లోపల సింపుల్ ట్రీట్మెంట్ చెప్తున్నాం. అందుకనే చాలా మందికి కూడా పాటించండి దయచేసి. ఏదో 4 రోజులు వాడినాం, వారం రోజులు వాడినాం కాదండి. అందుకనే మండలం చెప్తాం. ప్రతి ట్రీట్మెంట్ కూడా మినిమం 40 డేస్, 40 రోజులు అండి. ఏదైనా 40 రోజులు పాటించండి, రిజల్ట్స్ చూడండి మీకే. మీరు బాగానే చెప్తారంటే చేసి చూడండి, అదంటే తెలుస్తుంది కదా. అలోపతి నేను చెప్తున్నా కదా,
ఏ వైద్య విధానానికి ఉన్న గొప్పదనము దానిదే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ వైద్యం ఇంగ్లీష్, ఆయుర్వేదం ఆయుర్వేదం, సమస్య లేదండి. మా దగ్గర చాలా మంది కూడా బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు వస్తుంటే మీరు ఎప్పటి నుంచో వాడుతున్నారు, 10 years నుంచి వాడుతున్నారు, ఆల్రెడీ బ్లడ్ లోపల అబ్జర్షన్ అయి ఉంటాయి, ఇమీడియట్గా బంద్ చేయకండి, గ్రాడ్యువల్గా తగ్గిద్దామని చెప్తామే తప్ప వాటిని పారేయండి అని చెప్పాం మేము. అందుకనే ఏ వైద్య విధానం, ఇప్పుడు మా పేషెంట్లు అక్కడికి పోతే కూడా దయచేసి అట్లాగే చేయండి మీరు కూడా. వైద్య విధానం చెప్తున్నా కదా, మా కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి. మా స్టూడెంట్స్ కూడా మీరు నమ్మరు, 4.5 years కోర్సు రూపాలండి. అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, సర్జరీ సబ్జెక్ట్స్, మోడర్న్ సబ్జెక్ట్స్ చదువుతాం. అందుకనే బ్యూటిఫుల్ కొటేషన్ ఆయుర్వేదంలో కాదు, మన చరకాచార్యుడు చెప్పాడు, ఏకం శాస్త్రం అధియానో నా విద్యాశాస్త్ర సునిశ్చితం. అంటే ఒకే శాస్త్రంతో, ఒకే సబ్జెక్ట్స్ తోటి కూడా ఎవ్వరము చికిత్స చేయలేదు. అందుకనే తస్మాత్ బహుశ్రుతం శాస్త్రం. అట్లనే దాంట్లో ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ ఉంది కదండి, దాంట్లో కూడా చాలా రకాలు కాయకల్ప చికిత్స అని చేస్తుంటారు కదా, వాటి గురించి కొద్దిగా. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఫిజియోథెరపీ అనేది ఈ మధ్యలో వచ్చింది కదా, మా దగ్గర అంతకు ముందే చెప్తున్నాం కదా, పంచకర్మ ట్రీట్మెంట్. పంచకర్మ సెంటర్స్ చూడండి, ఇప్పుడు ఆర్థోపెడిక్స్ కానివ్వండి, న్యూరాలజిస్ట్ కానివ్వండి, న్యూరో సర్జన్స్ కానివ్వండి, కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకొని చెప్తుంటారు. అలాగే మా దగ్గర ఇప్పటిది కాదు, పంచకర్మ అనేది 5 procedures చేస్తుంటాము. పంచకర్మ ఈజ్ నథింగ్ బట్ ఫిజియోథెరపీ. దాంట్లో రకరకాల ప్రొసీజర్స్ చేస్తుంటాము, దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది దీంట్లోపల. అంటే శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కల్పించేటువంటిది కూడా పంచకర్మలో ఉంటుంది. స్నేహము, స్వేదనము, వమనము, విరేచనము, వస్తి, ఇట్లా పేర్లు ఉంటాయి వాటికి కూడా. అకార్డింగ్ టు ద డిసీజ్ వైజ్ కూడా పంచకర్మ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ లెవెల్ కంటే కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళలో వచ్చేటువంటి పబ్లిక్లో ఒక సందేహాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే సైంధవ లవణం ఉందండి, పింక్ సాల్ట్ అంటారు దాన్ని. ఇంగ్లీష్ వైద్యం వారేమో అసలు బీపీ వాళ్ళు ముట్టుకోకండి, వాడొద్దు అంటారు. ఆయుర్వేదం వైద్యులు మీలాంటి వారు ఏం చెప్తారంటే కొద్దిగా ఏదైనా మజ్జిగలో తీసుకోవచ్చు, అది కూడా ఒక వైద్యంలో భాగమే అంటారు. అది ఎంతవరకు? ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారంటే ప్రతి దాంట్లో కూడా మనదైనటువంటి భోజన పద్ధతినే కానివ్వండి, మనకు మొదలించి కూడా కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. అందుకని లవణహీనం నశోదంతి అంటుంటాము. ఏదైనా భోజనం చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ ఉప్పు లేని కూర చప్పగా ఉండును అన్నట్టు కూడా అది కూడా ఇప్పుడు లవణం అనే కాదండి, సైంధవ లవణానికి కూడా గ్రేట్ దానికి ప్రాపర్టీస్ ఉన్నాయి. 5 రకాల లవణాలు చెప్తారు. సైంధవ లవణము, సాముద్రిక లవణము, సౌవర్చ లవణము, బిడా లవణము, ఇట్లా పేర్లు ఆయుర్వేదంలో. బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఆహారంలో రుచి లేదని చెప్పి ఉప్పు తగ్గించుకుంటారు కదా, వాళ్ళు దాని బదులు వాడచ్చు అంటారా? సాల్ట్ లోపల గుణాలు ఉన్నాయండి. అది కూడా ఏదైనా పించ్ ఆఫ్ సాల్ట్ అంటుంటాం. అతి వద్దు. ఏదైనా ఇందాక అనుకున్నాం కదా, అతి సర్వత్రా వర్జేత్ అన్నట్టు మన బాడీ కండిషన్ మనకు చెప్తుంది ఏదైనా సరే సిగ్నల్స్. అది కూడా దాన్ని బట్టి మనం మూవ్ కావాలి. సైంధవ లవణం మంచిదే, దాన్ని కూడా ఇప్పుడు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అసలు లవణమే కాదు, వాటర్ క్వాంటిటీ తగ్గించాలి, అసలు ఉప్పు పనికిరాదు, నాన్ వెజ్ పనికిరాదు, ఇలా చెప్తుంటారు వాళ్ళకి. దాన్ని బట్టి తప్పనిసరి కొన్ని వాడాలి, రోగం బట్టి. అంతే. అట్లనే ఇప్పుడు ఇంకోటి తాటి బెల్లం షుగర్ వాళ్ళు ఏమైనా కొంచెం వేసుకోవచ్చు ఎప్పుడన్నా? సరే, ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, బెల్లము, షుగరు, బెల్లం తింటే షుగర్ పేషెంట్లు తినొచ్చా? దాంట్లో ఎట్లుంటుందంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే బెల్లంలో కూడా ఎక్కువ గుణాలు ఉంటాయి. గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే బెల్లంలో కూడా ఉంటాయి, కాదన్నా. అకార్డింగ్ టు ద యువర్ లెవెల్స్ మనం ఫాస్టింగ్, పోస్ట్లను చేస్తుంటాము, దాన్ని పట్టుకొని చేయొచ్చు కూడా. అంతే తప్ప దానికి ఇప్పుడు తేనె తీసుకోవాలా అంటారు. మేము కొన్ని అనుమానాలు తేనెతో తీసుకోమంటాం, అది కూడా లిటిల్ బిట్ ఏనమ్మా అని చెప్తుంటాము కొద్దిగా. అంతా మనకు తెలియకుండా దాని టేస్ట్ మనం భరించలేము, వాటికి కొంచెం యాడ్ చేసుకోండి అని చెప్తుంటాము. ఏదైనా దాని యొక్క పరిమాణం తగ్గట్టుగా తీసుకోవాలి తప్ప ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని చెప్పడం ఏముండదండి. ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు ఆయుర్వేదం మందులు అన్నీ కూడా కొంచెం వేడి చేస్తాయి అది తీసుకోవటం వలన, కాబట్టి మనం ఆ వేడి తట్టుకోలేము అని కొంతమంది అపోహలో ఉంటారు. అది అపోహ అంటారా? అపోహే ఒక విధంగా. ఎందుకంటే సార్ ఇందాక ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనం నాడీ పరీక్ష అని. ఆ నాడీ పరీక్ష చూస్తే అతని తత్వం ఏంటో తెలుస్తుంది మనకు. అది వాతానికి సంబంధించినటువంటి తత్వమా, పిత్తమా, కఫమా అని చెప్తున్నాను. అదే పిత్తానికి సంబంధించిన వాడికి ఏం చెప్తాం, బాబు నువ్వు ఎక్కువ స్పైసీ ఫుడ్, కారాలు, మసాలాలు, పులుపులు తినొద్దు అని చెప్తుంటాము.
అట్లాగే కఫానికి కొన్ని తింటే పెరుగుతుందని చెప్తుంటాం. అవును. దానికి పచ్చమనే పెట్టాం మేము, అందుకనే పచ్చ అపత్య, తినేవి తినకూడదు, ఏవి తినాలి ఏవి తినకూడదు. వేడి ఎప్పుడు చేస్తుంది? పిత్తా పర్సన్స్ ఉన్నారనుకోండి, అంటే పిత్తా పర్సన్స్ ఏంటిదంటే వాడు డైజెస్టివ్ డిజార్డర్, అంటే అగ్నికి సంబంధించినటువంటి ఫైర్కు మనం అగ్రివేటెడ్ అయ్యి తిన్నాడు అనుకోండి, కారం తిన్నాడు, బాగా మసాలా తిన్నాడు, లేకుంటే బిర్యానీ, కూల్ డ్రింక్స్, దీంతో బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది. వాడికి అనుమానం ఈ మందు తిన్నందుకే పెరిగింది. అందుకనే మేము ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ శరీరం యొక్క తత్వాన్ని పట్టిస్తుంటాం. అందుకనే ఫస్టే చెప్పా, ఆయుర్వేదం ఇస్ ద ఇండివిజువల్ స్టడీ. శరీర తత్వం మీన్స్ డివిజిబుల్ యూనిక్ అన్నట్టు. మనం అంటే శరీర తత్వాన్ని పట్టిస్తే వేడి చేయదు, అపోహం అనుకోండి. దయచేసి ఆయుర్వేద వైద్యం లోపల ఇచ్చే మందులు మీది కనుక వేడి శరీరం అయితే ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లోపల వేడిని కలిగించేటి ఉంటే చేస్తే తప్ప, మనం ఎప్పుడైనా ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాడీ పరీక్ష ద్వారా చేస్తేనే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తాయి. సార్, మీ దగ్గరకు వచ్చేటువంటి వారి ఎటువంటి రోగులు వస్తుంటారు, వాళ్ళ ఈ వైద్య సేవలు ఎలా అని చెప్తే మా ప్రేక్షకులందరూ కూడా మనం సంప్రదిస్తారు. ఓకే అండి, ఇందాక మనం ఫస్ట్లోనే చెప్పుకున్నట్టుగా మా యొక్క క్లినిక్ హాస్పిటల్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ మాది. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియా, కొత్తపేట ఉంటుంది. కొత్తపేట రైతు బజార్ బ్యాక్ సైడ్లో రామకృష్ణాపురం, ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో మా హాస్పిటల్. దాదాపు ఒక 20 years నుంచి కూడా కేవలం ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. ప్రత్యక్షంగా చాలామంది వస్తుంటారు, పరోక్షంగా ఈ మాధ్యమాల ద్వారా ఇంతకుముందు కూడా చాలా ఎపిసోడ్స్ చేశాము. అలాంటి ఎపిసోడ్లు చూసి పరోక్షంగా కొన్ని లక్షల మంది కూడా ఆయుర్వేదాన్ని పాటించి హ్యాపీగా మా రోగాలను తగ్గించుకున్నామని చాలామంది కూడా ఫోన్ చేసి చెప్తుంటారు. ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనము కొద్ది గొప్ప మనం ఇంట్లో మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇందాక చెప్పుకున్నాము. మన ఒంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఔషధాలు. మనం తర్వాత ఎపిసోడ్లో కూడా చిన్న చిన్న రోగాల గురించి చెప్పుకుందాము, వాటికి లైన్ ట్రీట్మెంట్ గలవి కూడా చెప్పుకుందాము. మ్యాక్సిమం మోకాల నొప్పులతోటి పేషెంట్లు వస్తుంటారండి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు స్పైన్ రిలేటెడ్ సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చండి. ఈ మధ్యకాలంలో సయాటికా ప్రాబ్లం ఎక్కువైపోయింది. సయాటికా ప్రాబ్లమ్స్ తోటి చాలామంది బాధపడుతుంటారు. వెంటనే దయచేసి సర్జరీ జోలికి పోకండి. ఎందుకంటే ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ తెలియట్లేదు. సర్జరీ చేయకముందు కొద్ది గొప్ప మన పనులు మనం చేసుకోగలుగుతాం, చేసిన తర్వాత ఎవరు చెప్పలేరు. అందుకనే కొద్ది గొప్ప తగ్గించుకొని మనకు వచ్చినటువంటి సమస్యను ఆయుర్వేద వైద్యం ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చో మనం ఈ ఛానల్ ద్వారా చాలామందికి చెప్తూనే ఉంటాము, ముందు కూడా. ఇప్పుడు మీకు ఈరోజు చేసినటువంటి ఈ ఎపిసోడ్ లోపల కొద్ది గొప్ప అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఈ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నామండి. ఎవరైనా సంప్రదించవచ్చు. తర్వాత వీళ్ళు కూడా సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా మీకు ఇస్తారు. అడ్రస్ మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 2 శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి మాది. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వైస్ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ ప్రొఫెసర్గా అయినా ఒక 2 years బ్యాక్. మీరు ఇంతవరకు మరి డాక్టర్ గారు బహుముఖ ప్రజ్ఞావంతులు, మా గురువులు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యుల వారు ఎన్నో రోగాలు, వాటి యొక్క మరి చికిత్సల గురించి చెప్పారు. ఇంకా ఏవైనా డీప్గా మీకు బాధలు, ఆ యొక్క రోగ లక్షణాలు ఉన్నట్టయితే డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు తప్పనిసరిగా మంచి ఔషధం లభిస్తుంది, మీరు ఆ రోగం నుంచి బయటపడతారు. కాబట్టి వారికి కృతజ్ఞతాభివందనం తెలుపుకుంటూ నమస్కారం. నమస్తే అండి.